హాయ్ హలో వెల్కమ్ టు ఎంకేఎస్ మల్లెల వ్లాగ్స్. ఇవాళ మనం కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఒక కట్ట కొత్తిమీరను తీసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చిని, తెల్లగడ్డ, అల్లం, కొన్ని ఉల్లిపాయలు వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా వీటన్నిటిని మిక్సీ గిన్నెలో ఒకదానికొకటి వేసుకోవాలి. ముందుగా కొత్తిమీరను, తర్వాత పచ్చిమిర్చి తర్వాత అల్లం, తెల్లగడ్డ ముక్కలను వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాము కదా, ఆ విధంగా వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు తయారులోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులో నెయ్యి మరియు కొంచెం నూనెను వేసుకొని బాగా వేడి ఆయిల్లో సాసవులను, జీలకర్రను వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంతో పాటు మినుములను, శనగబ్యాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను, వాటితో పాటు కొన్ని ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి. పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన దానిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా రైస్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ నుంచి ఉప్పును అనేది వాడలేదు కాబట్టి ఇక్కడ మనకు కావలసినంత ఉప్పును వేసుకొని బాగా అన్నాన్ని మిక్స్ చేసుకోవాలి. దీనితో పాటుగా దీనిలోకి ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని మంచిగా రైస్లోకి పిండుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గింజలను పక్కన తీసేసి పిండుకోండి, పంటికి తగలకుండా ఉంటుంది. దానితో పాటు కొంచెం గరం మసాలా, ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, రైస్కు బాగా పట్టే విధంగా. ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీరను వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్